వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో NPCIL రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతుంటే రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ NPCIL రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోకండి. బికాస్ దీని ద్వారా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి వేరియస్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఆ పోస్ట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఎట్లా అప్లై చేయాలి ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఇది మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ NPCIL నుంచి. మీకు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. ఆఫ్టర్ దాట్ మీకు బేసిక్ ఇంట్రొడక్షన్. NPCIL అనేది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్కింగ్. దీంట్లో మనకి ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ ఫర్ 2 years మీకు రిక్రూట్మెంట్ ఓపెన్ చేశారు. అండ్ ఫర్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ బేసిస్ మీద మీకు రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది. సో ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన విధానంగా ఇది పీరియడ్ ఆఫ్ 2 years వరకు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అనేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్ చూసుకుంటే ఫస్ట్ క్లరికల్ అసిస్టెంట్కి, నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్కి. దీనికి 2 years పీరియడ్, 6 vacancies ఫర్ క్లరికల్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్కి 10 vacancies. మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి ఒకవేళ మీరు క్లరికల్ అసిస్టెంట్కి అప్లై చేస్తుంటే. అండ్ ఆల్సో కంప్యూటర్ అప్లికేషన్స్లో నాలెడ్జ్ ఉండాలి. అదే మీరు ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేస్తుంటే SSC 10th పాస్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వేకెన్సీస్ ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు depending on the requirement of the organization, and not less than 18 years of age, not more than 40 years of age. జనరల్ కేటగిరీ వాళ్ళకి, OBC వాళ్ళకి అయితే 50 ఇచ్చారు, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 52 ఇచ్చారు. అండ్ పే స్కేల్ క్లరికల్ అసిస్టెంట్కి 28,000, ఆఫీస్ అసిస్టెంట్కి 19,500. క్యాండిడేట్స్ మీరు ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ మీద ఈ పోస్ట్ అనేది మీరు చేయాలి. సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ స్క్రీనింగ్ జరుగుతుంది. అండ్ మీ అప్లికేషన్స్ ఫామ్తో పాటు డాక్యుమెంట్స్ అన్నీ 9th August 2021కి మీకు స్క్రీన్ చేయబడుతుంది. ఇనిషియల్ స్క్రీనింగ్ అనేది బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే ఆర్గనైజేషన్కి ఇస్తున్నారో దాన్ని బట్టి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ వితౌట్ సిగ్నేచర్ కానీ కలర్ ఫోటోగ్రాఫ్ కానీ ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఫార్మాట్ ప్రకారంగా లేకపోతే క్యాండిడేట్ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోరు అండ్ ఇట్ విల్ బి రిజెక్టెడ్. వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ కనుక చూస్తే క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ ద లెటర్స్ అబౌట్ డేట్, టైమ్, ప్లేస్, వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ లేకపోతే ప్రొఫిషియన్సీ టైపింగ్ టెస్ట్ కానీ ఇట్లా ఏం జరిగినా కానీ మీకు లెటర్ ద్వారా మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలి. క్యాండిడేట్స్ మీరు ఏదైతే కాపీస్ మీరు సబ్మిట్ చేస్తున్నారో సేమ్ కాపీస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలి ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. కమ్యూనికేషన్ టు ద క్యాండిడేట్స్ రిగార్డింగ్ ఆల్ ఆఫ్ దిస్ మీకు పోస్ట్ ఆర్ ఈమెయిల్ ద్వారా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు క్లరికల్ అసిస్టెంట్కి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరినే పిలుస్తానంటే ఎవరైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆన్ కంప్యూటర్ని క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఆఫీస్ అసిస్టెంట్కి క్యాండిడేట్స్ హు హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లియర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళని నెక్స్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీంట్లో ఈ పోస్ట్లో మీకు ఎట్లాంటి ట్రేడ్ కానీ సెలెక్షన్ టెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ క్లరికల్ అసిస్టెంట్కి క్యాండిడేట్స్ ఎవరైతే టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళని నెక్స్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అవ్వగానే ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. ఆఫర్ అపాయింట్మెంట్ అనేది మీకు ప్రిస్క్రైబ్ ఫార్మాట్ ద్వారా మెరిట్ స్కోర్ బేసిస్ మీద సెలెక్షన్ చేయబడుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫీసెస్ రెస్ట్రిక్టెడ్ టు వీకెంట్ ఆఫ్ ద క్లరికల్ అండ్ ద ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్స్. అండ్ ఎట్లా అప్లై చేయాలి? మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్ ఓన్లీ. ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ అనేది మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఫర్దర్గా డీటెయిల్స్
లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారంతే. సో ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్కి ప్రకారంగా మీరు అప్లై చేస్తున్నప్పుడు నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని పక్కన పెట్టుకొని మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ మీకు సేమ్ నోటిఫికేషన్లో జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు, లైక్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అట్లా ఉన్నా కానీ అలౌ చేయరు ఫర్ కన్సిడరేషన్స్. అండ్ నెక్స్ట్ మీరు కంప్లీట్గా ఎంత సైజ్ వరకు మీరు సబ్మిట్ చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్కి ఎంత సైజ్ ఉండాలి అనేసి, అండ్ మీకు డాక్యుమెంట్స్ అటాచ్ చేసేటప్పుడు ఏ ఫార్మాట్లో మీరు అటాచ్ చేయాలి అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అప్లోడ్ చేసేటప్పుడు మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లైక్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ నుంచి మీకు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ వరకు అంత క్లియర్గా లైన్లో మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. సో ఫాలో అవడం మర్చిపోకండి. అండ్ ఇందాక మెన్షన్ చేసిన విధానంగా ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కానీ, ఫోటోగ్రాఫ్ లేని అప్లికేషన్స్ కానీ, ఇవన్నీ లేకపోతే డాక్యుమెంట్స్ మీరు ఒక్కటి మిస్ అయినా కానీ క్యాండిడేట్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఎట్లాంటి అలవెన్సెస్ కూడా పే చేయట్లేదు ఫర్ అటెండింగ్ ద టెస్ట్ ఆర్ ది ఇంటర్వ్యూ. అండ్ మీరు టైం, డేట్, ప్లేస్ ఆఫ్ ది ఇంటర్వ్యూ మార్చాలన్నా కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్, ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఈక్వల్ మెరిట్ స్కోర్ కనుక వస్తే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ నెక్స్ట్, ఎట్లాంటి కన్వాసింగ్ ఆర్ మిస్కమ్యూనికేషన్ ఉన్నా కానీ క్యాండిడేట్ ని కన్సిడరేషన్ తీసుకోరు, అక్కడే రిజెక్ట్ చేసేస్తారు. అప్లికేషన్స్ మీరు డిజిటల్ మోడ్, ఈమెయిల్ ద్వారా పంపించినవి అవి యాక్సెప్ట్ చేయరు. మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే క్రైటీరియా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు ఇచ్చారో అప్లికేషన్ చేయడానికి అదే ఫాలో అయ్యి మీరు అప్లై చేయండి. ఫర్దర్గా ఏమైనా డౌట్స్, ఏమైనా క్లారిఫికేషన్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, క్లిక్ చేయగానే అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.